దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై ఐ లవ్ మై హోమ్. ఎందుకంటే మార్నింగ్ ఎంత వర్క్ ఉన్నా సరే ఈవినింగ్కి వచ్చేసరికి మంచిగా రౌండ్గా కూర్చొని తింటూ ఉంటాం అనమాట. లైక్ కబుర్లు చెప్పుకుంటూ. దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు నా లైఫ్లోనైతే. సో వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. మార్నింగ్ అయితే ఛాయ్ తాగేసిన, తర్వాతకి నాకు ఫ్రూట్స్ ఇష్టం అని మా మమ్మీ అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చింది. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు కూడా హెయిర్ కేర్ తీసుకోకపోతే ఎట్లా, మంచిగా హెయిర్ కేర్ అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఆనియన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని స్కాల్ప్కి అయితే పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఉన్న కొన్ని డేస్లో కూడా మా మమ్మీ నాకు ఇష్టమైన కర్రీసే చేసింది. లీఫీ వెజిటేబుల్స్ ఆర్ లైక్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా మామిడికాయ పచ్చడి పెడదామని ఇవన్నీ అయితే రెడీ చేస్తూ ఉంది. సో నేను కూడా హెల్ప్ చేసిన అనమాట మా మమ్మీకి. చాలా డేస్ అవుతుంది మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టాక. ఇంకా తర్వాతకి ఇడ్లీలు కూడా తినేసిన అనమాట. నాకు హ్యాండ్మేడ్ థింగ్స్ ఆర్ లైక్ వెరీ స్పెషల్ అనమాట. నాకు చేసి ఇవ్వడం చాలా అంటే చాలా ఇష్టం, ఎవరికైనా గిఫ్టింగ్ లాగా. తర్వాతకి వచ్చేసి ఈ దోసకాయ ఫ్రూట్ లాంటిది తినేసిన అనమాట. ఇంటికి వస్తే టీ అయితే మ్యాండేటరీ. ఇంకా సో మా మమ్మీ అయితే ఇక్కడ అంతా ప్రిపరేషన్ చేస్తూ ఉంది. అండ్ ఆ రోజు మా అక్క బర్త్డే అనమాట. సో మంచిగా కేక్ కట్ చేసినాం. కేక్ అంటే నాకు చాలా ఇష్టం, కూల్ కేక్. సో అది కూడా మంచిగా తినేసిన అనమాట. ఎప్పుడెప్పుడు కట్ చేస్తుందా అని వెయిటింగ్. సో మంచిగా తినేసిన ఆ రోజు. అండ్ ఇక్కడ టేస్టింగ్కి వచ్చేసి మా మమ్మీ అయితే నన్నే పిలుస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. నేనైతే మంచి కారాలు చెప్తా అనేసి. సో అంతే మరి.